God. Brother already. When you said one chance, I grabbed it. Praise God. అయితే ప్రతి చిన్న విషయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్పగలగాలి. మనం ఉన్న రోజు కానీ ఇప్పుడున్న లోకం కానీ కోవిడ్ దాటి బ్రతికున్న వాళ్ళు కానీ అన్నీ చిన్న చిన్న విషయాల్ని ఇది తలుచుకోవడానికి కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. అది కొత్త సంవత్సరమే కావచ్చు. రేపు నా పుట్టినరోజు, 36 ఏళ్ళ జీవితము. దీన్ని బట్టి దేవుడికి మహిమ. అంటే 17 ఇయర్స్లో నేను ఉన్నప్పుడు స్పైన్ ప్రాబ్లం నాకుండి ఈయన నడవలేకపోవచ్చు అన్నారు. అండ్ కోవిడ్ వచ్చినప్పుడు ఈయన చనిపోతాడేమో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రోజు దాకా ఉండి బ్రతికుండి ప్రతిదీ చూడగలగడం ఒక ఆశీర్వాదం, దీవెన. మనకున్న చిన్న చిన్నవి మనం ఎన్నోసార్లు దేవుడికి కృతజ్ఞత కూడా చెప్పం. అండ్ మనం దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం. మనం పీల్చే గాలి నుంచి, తినే ఆహారం నుంచి, అరిగే శక్తి నుంచి, నడవగలిగిన తీరు, ప్రతిదీ. ఒక హోటల్కి వెళ్ళి రైట్ సైడ్ అమౌంట్ చూడకుండా లెఫ్ట్ సైడ్ ఆర్డర్ చేసుకోగలిగిన తీరు దగ్గర నుంచి ప్రతి చిన్నది దేవుడిచ్చిన దీవెన. ఆ ఆశీర్వాదాన్ని బట్టి దేవుడికి మహిమ. అండ్ సంఘంలో కూడా ఐ వాంటెడ్ టు టెస్టిఫై దిస్. ఇది చెప్పాలనుకున్నాను నేను. 2010 నుంచి నాకు పాస్టర్లు తెలుసు. అంటే ఉన్నప్పటికీ 2017 తర్వాత నేను బాప్టిజం తీసుకున్న తర్వాత ఐ డిడ్ నాట్ మిస్ అవుట్ చర్చ్ టు ద బెస్ట్ పాసిబుల్. ఆ మహిమ కూడా దేవుడే ఇస్తాడు. అంటే మీరు సంఘానికి కలిసి ఉండడం కూడా ఇది ఆశీర్వాదమే. అంటే సంఘానికి రావాలనుకున్నా కొన్నిసార్లు మన బాధ్యతలు, పనుల వల్ల రాలేకపోయే పరిస్థితి కూడా ఉన్నప్పటికీ దేవుడిచ్చిన దీవెన అది. అండ్ వీ షుడ్ బి థ్యాంకింగ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ వీ హ్యావ్. ఐ గ్లోరిఫై గాడ్. ఈరోజు నేను ఉన్నానంటే ఇది దేవుడి మహిమ, దేవుడి కృప. థ్యాంక్ యూ.